ఓం శ్రీ గురుభ్యో నమః. షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన స్వామివారు మన దేశాలలో అనేక రూపాలలో అనేక ప్రాంతాలలో కొలువు తీరి మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆ తండ్రి. కుజుడికి అధిపతిగా స్వామివారిని కొలిస్తే చాలు ఇలాంటి కుజ దోషాలను నివృత్తి చేసేస్తాడు. అలాంటి స్వామివారి క్షేత్రాలు మన ఉత్తర భారతదేశంలో అత్యంత అరుదు. అలాంటి క్షేత్రాలలో ఒకటే శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థాన విశేషాలు మరియు ఇక్కడ జరిగే ప్రత్యేక పరిహార పూజల గురించి తెలుసుకుందాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. మన దేశంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రమే శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో బెంగళూరు పట్టణానికి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతూ ఉన్న దివ్యక్షేత్రం. సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువు తీరి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నారు. గాథ ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారగిరి పర్వతం మీద గుహలలో కొలువు తీరారు కాబట్టి ఈ ఆలయ ప్రవేశం పరమ పుణ్యప్రదమని స్కంద పురాణం చెబుతూ ఉంది మనకు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించడం పరమ పుణ్యప్రదం. ఈ ఆలయం అతి పవిత్రమైనది, ప్రాచీనమైనది కూడా. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కిలింగ అని పిలిచేవారట. కాలాంతరంలో కుక్కిపురంగాను, అనంతర కాలంలో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రసిద్ధికెక్కింది. స్కందస్వామి ఇక్కడే ఈ క్షేత్రంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దాని కారణంగా కూడా ఈ క్షేత్రాన్ని కుక్కి అని పేరు వచ్చిందని పురాణగాథ. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలనుకునేవారు ముందుగా ఏ ఏ ప్రదేశాలను దర్శించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కుక్కి చేరగానే దర్శించుకోవాల్సిన ప్రదేశం కుమారధార. ఇక్కడ తారకాసురుడి సంహారం తర్వాత స్వామి తన ఆయుధాన్ని ఈ నదిలో ముంచారని, ఇందులో స్నానం చేస్తే దీర్ఘకాలిక రోగాలు మరియు రుగ్మతలు కూడా తొలగి స్వస్థత పొందుతారని స్కంద పురాణం చెబుతూ ఉంది మనకు. అందుకే భక్తులు ముందుగా ఈ కుమారధారలో స్నానం చేసి ఆ తర్వాత దేవస్థానాన్ని చేరుకుంటారు. ఆవరణంలోకి అడుగు పెట్టగానే మనకు గుడి ఆవరణంలో అభేద్య సంపటి అనే మధ్వాచార్యుల వారు నారసింహ శక్తిని ఒక పేటికలో పెట్టిన దేవస్థానం దర్శనమిస్తుంది. ఆ పేటిక అభేద్యము ఎవ్వరూ తెలవలేరు, తెరవవద్దు అని చెప్పి పీఠాధిపతులు అయిన విష్ణు తీర్థులకు ఇచ్చారట. ఇక బళ్ళాల రాయల విగ్రహం కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మీరు గుడి లోపలికి వెళ్ళగానే బళ్ళాల రాయ విగ్రహంకి వెన్న రాస్తూ ఉంటారు. ఆ విగ్రహానికి అభేద్య సంపుటికి సంబంధం ఉంది. విష్ణుతీర్థుల శిష్యులు అయిన అనిరుద్ధ తీర్థుల ఆధిపత్యం వహించిన సమయంలో హొయసలల కాలంలో ఆ అయోధ్య మహాసంపుటి గురించి విని ఆ అయోధ్య సంపటిని దొంగతనం చేయించి పగలగొట్టడానికి ప్రయత్నించగా ఆ సంపుటిని ఏమీ చేయలేకపోయారట. ఆ ప్రయత్నంలోనే ఏనుగులతోనే తొక్కించడానికి ప్రయత్నించారు హొయసలల రాజులు. వెంటనే రాజుకి ఒళ్లంతా మంటలు పుట్టడం స్టార్ట్ అవుతాయి. ఆ విషయం తెలుసుకున్న పీఠాధిపతి మరియు సంపుటిని ప్రక్షాళన చేయటం మొదలు పెట్టగానే రాజుకు మంటలు తగ్గిపోతాయట. అందుకే ఈ రాజుకి వెన్న పోయడం ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మనం స్వామివారిని ధ్వజస్తంభం దగ్గర నిలబడి దర్శనం చేసుకోవాలి. అంతరాలయంలోకి అనుష్ఠాన పరులని మరియు అర్చకులకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక స్వామివారి మూల విరాట్ చాలా విచిత్రంగా ఉంటుంది. కింద శివలింగం ఉంటుంది, పైన ఆదిశేషుడు, ఆదిశేషుడి పైన వాసుకి ఉంటాడు, ఆ పైన సుబ్రహ్మణ్యుడు ఉంటాడు.
అలా ఉన్న విగ్రహం ఆ వాసుకి ఇప్పటికీ ఊపిరి నుంచి విష జ్వాలలు వస్తూ ఉంటాయట. స్వామివారి గుహాలయంలోనే కొలువు తీరారు. అందుకే సంస్కృతంలో గుహని కుక్షి అంటారు. కుక్షి కాస్త కుక్కి అయ్యింది. ఆ వచ్చే విషజ్వాలలు ఉపాసనా బలం ఉన్నవారు తప్ప మామూలు వారు భరించలేరని, దానివల్ల రోగాలు వస్తాయని, అందుకే న్యూట్రలైజ్ చేయడానికి గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. అందుకే అక్కడి నుంచే దర్శనం చేసుకుంటాం మనం. ఆలయంలోని వెనుక భాగంలో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంటుంది. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించకుండా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే యాత్ర పూర్తి ఫలితం రాదు అని స్పష్టంగా స్కంద పురాణం ద్వారా తెలుస్తూ ఉంది మనకు. జరిగే పూజా విశేషాలు మరొక ఎత్తు మరియు అత్యంత శక్తివంతమైనవి కూడా. ఇక ఇక్కడ సర్ప సంస్కార పూజ మరియు ఆశ్లేష పూజ అత్యంత శక్తివంతమైనది. ఆశ్లేష బలి సౌత్ ఇండియాలో 2 ప్రదేశాలలో మాత్రమే జరుగుతుంది. అది ఒకటి శ్రీరంగం, 2 కుక్కి. పెళ్లి కాని వారు మరియు కుజదోష నివారణకు, సంతానం లేని వారు సంతానం కోసం ఈ ఆశ్లేష బలి చేయిస్తే కుజ నివారణ జరుగుతుందంట. ముందుగా టికెట్స్ అయితే ఆన్లైన్లో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం .comలో బుక్ చేసుకోవచ్చు. నేనైతే కింద సైట్ URL పెట్టానండి డిస్క్రిప్షన్లో. లేదు అంటే మార్నింగ్ 6 o'clockకి టెంపుల్ దగ్గర టికెట్స్ ఇస్తారండి. పూజ మొత్తం దాదాపు 1 గంట 15 నిమిషాలు పడుతుంది. పూజ పూర్తి అయ్యాక ఒక పూర్ణ ఫలము మరియు కలకండ నైవేద్యంగా ఇస్తారు మనకు. ఈ పూర్ణ ఫలాన్ని ఇంట్లో వాళ్ళే కొబ్బరికాయను పగలకొట్టి స్వీట్ చేసుకొని తినాలట. ఇక రూమ్ కూడా గుడి దగ్గరలోనే దాదాపు దేవస్థానం రూమ్స్ అవైలబుల్లోనే ఉంటాయి. లేదు అంటే మనం కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం .comలోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఇక ప్రైవేట్ లాడ్జెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇక ఎలా వెళ్ళాలో చూద్దాం. బళ్ళారి నుంచి దాదాపు 450 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి దాదాపు 450 కిలోమీటర్లు పడుతుంది ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. కింద డిస్క్రిప్షన్లో మేము ఎలా వెళ్ళామో రూట్ మ్యాప్ కూడా పెట్టాను, వీలైతే చూడగలరు. ఇది అండి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సునీత యజ్ఞమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.